నమస్కారం పెద్ద మనిషి. బాగున్నారా? సో మనం ఇప్పుడు ఒక పల్లెటూరుకి వచ్చాము. ఈ పల్లెటూరులో ఈ పెద్ద మనిషిని మనం ఈరోజు కలవడం జరిగింది. మొట్టమొదట మీ పేరేం పేరే? ఏం సంగతులు, అంత మంచిగా? ఏంటి మరి మన గ్రామ పరిస్థితులు ఏంది? ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరా? ఏం చేస్తారు వాళ్ళు? పండ్లు అమ్ముకుంటూ అట్లా కాదు కానీ మరి నువ్వేం చేసేది వెనకటనా? ఏం జంగల్ పని చేసేది, చీపురు కోసేది, ఆకులు కోసేది, పప్పులు ఏరేది, పినికి పనులు ఏరుకొని బతికినాం. అంతే అంతే. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు? ఇప్పుడు అయ్యే కూరగాయలు అదొకటి అదొకటి పెట్టుకుని అమ్ముకుంటాను. అంతే. మరి ఇంకా ఇంకా మీ ఊళ్ళో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉండే అప్పటికి? అప్పుడు జంగల్ మీదే బతికినాం. ఇప్పుడు కొద్దిగా వ్యవసాయం చేసుకుంటాం, బతుకుతాం. ఏదో చేసుకుంటాం. ఏ కాలం మంచిగా ఉన్నది మరి? అప్పటి కాలం మంచిగా ఉన్నదా మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు? అప్పుడు అంబలు దొరకలే, ఇప్పుడు 3 సార్లు తిండి తింటాను. అప్పటి కాలమే మంచిది. అంతే. ఎవరికైనా కాలమైనా మంచిదేనా? తోటకూర పట్టుకొని పోతా, 20, 40, 30 అంత దొరుకుతాయి. అదే ఈ తోటకూర నాదే. ఈ తోటకూర అంతా నీదేనా? ఓకే, మంచిగా ఉన్నది. నా విద్య, నా కొడుకు, ఇద్దరు ఇక్కడనే ఉంటారు. ఓకే. గవర్నమెంట్ నుంచి మరి ఏమన్నా నీకు ఏమన్నా పథకాలు వస్తున్నాయా? నాకేం పథకాలు లేవు. పింఛన్ తప్ప. పింఛన్ మరి రెగ్యులర్గా వస్తుందా? నెలకు ఇప్పుడు పింఛన్ వస్తుందా? ఇవి వెనకట మరి ఈ అంతా అడవి ఉంది కదా, మరి ఏం తెచ్చుకునేది మీరు? చీపురు కోసుకునేది, కట్టెలు, ఉప్ప పూలు, పినికి పండ్లు. మరి ఇప్పుడు జంగల్ మీదే బతికినాం. నాడు జంగల్ మీద బతికినాం. ఇప్పుడు కొద్దిగా ఏదో చేసుకొని ఇంటి లోపల బతుకుతాం. మరి ఇప్పుడు ఆ జంగల్లోకి పోతే మరి నా పరిస్థితులు ఎట్లున్నాయి? జంగల్లోకి పోతే ఏదైనా కట్టి తెచ్చుకుందామంటే పరటోళ్ళు పట్టుకుంటారు. మిగతాలకి రానిత్తలేరా? మరి అప్పుడు ఫ్రీ ఉన్నాయి కానీ ఇప్పుడు పెరిగే ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు. అప్పుడు మరి ఇప్పుడు ఏం తెచ్చుదాం అనుకుంటాను? ఇప్పుడు ఎట్లా బతుకుదాం అనుకుంటాను? ఇంకా ఇప్పుడు ఇదే దొరకూర అమ్ముకొని బతుకుతా ఉన్నా అంతే. మరి ఎడ్లేవలే? ఎడ్లు మా తమ్ముని. మీ తమ్మునియా? ఓకే. మరి అప్పుడు వేసినటువంటి ఏమన్నా సినిమాలు, నాటకాలు అవి ఏమన్నా ఉన్నాయా? నీకు ఏమన్నా నచ్చా? సినిమా పాటలు రావు, నాకే పాటలు రావు. ఒక్కటి వాడు, మా కోసం వాడు. ఇది రావణాసురుని చిన్న కొడుకు. రావణాసురుని చిన్న కొడుకు పాత్ర వేసిండట ఇంద్రజిత్. అచ్చాయుడు పెద్దోడా. రావణాసురుని చిన్న కొడుకు పేరు ఏం పేరు? అచ్చాయుడు. పెద్ద కొడుకు పేరు ఇంద్రజిత్తు. అట్టనట్టే దాన్ని తట్టుకొని. మరి అచ్చాయుడు ఎట్లా చచ్చిపోయాడు? అచ్చాయుని హనుమంతుడు చంపిండు. హనుమంతుడు చంపాడు. పద్యం పాడు. సీత నాకేమో కానీ ఆకలవుతున్నది, ఆకాలి బాధ తీసవే మాయమ్మ జనని. ఇప్పుడు మీ అమ్మనైనా ఉన్నారా? లేదు. అమ్మనైనా లేరు. 76 సంవత్సరాల నాడు ఇంకా 60. ఇప్పుడు ఈ ఊరు పుట్టిన కాంచి ఉంటాను. ఊరు పుట్టిన కాంచి ఉంటావా? ఊరు పుట్టించింది మా అయ్య. మీ అయ్యే ఏం పేరు? మీ అయ్య పేరు మల్లయ్య. మల్లయ్య. మీ నాయన పేరు? మీ తాత పేరు? మా తాత పేరు నాది. అదే అంకులే. ఊరు పుట్టించిందే మీ అయ్యనా? ఈ ఊరి పేరు ఏంది? బిడ్డలపల్లె. బిడ్డలపల్లె. ఈయన పుట్టేప్పుడు 76 సంవత్సరాలకు వచ్చింది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తా. ఇక ఇప్పుడు మరి రైతు బంధు పడుతుందా లేదా? రైతు బంధు పైసలు ఎత్తలేవా? లేదు. మోడీ ఏమంటే మళ్ళా ఇప్పుడున్న గవర్నమెంట్ రావట్టే. మోడీ ఇస్తాడు, 2000 ఇస్తాడు. పట్టాలు లేవు. పట్టాలు లేక రైతు బంధువులు బంద్. చెత్తలేడు. ఏం పేరు? లక్ష్మయ్య. ఏమైతాడు ఈయన నీకు? అన్న. నేరేడు వాళ్ళు బాగానే కూర్చున్నావు ఏంటి? మీరే తింటే రాముడా? అమ్ముదామని ఇది అందుకే పరిచినావు ఇదంతా ఖరాబ్ కాకుండా. నమస్తే. మేము ఇల్లు కావాలి, లాట్ రూమ్లు, పింఛనే మాకు కావాలి.
కాలం గడిచిపోతుంది. పట్టాలు అయితే మాకు 4 పైసలు వస్తాయి, ఆ, అట్లా బతుకుతాం. అంతే. పట్టాలు లేవా? సరే, పిలువగానే మరి వచ్చి మీ విశేషాలు చెప్పినందుకు మీకు ప్రత్యేకంగా మా తరఫున అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మంచి పట్టాలు. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. మా ఈ దృష్టి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.